అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అడుగుపెట్టినా తీవ్ర కాంట్రవర్షియల్గా మారిపోతోంది. ఇప్పుడు తాజాగా కూడా ఒక యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్ళింది అంటూ కూడా ఆరోపణలు అభియోగాలు మోపుతూ తల్లిదండ్రులు వారి సోదరుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అఘోరి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిందా లేదా సాధువు ట్రైనింగ్లో భాగంగా అమ్మాయిని తీసుకెళ్ళిందా ఏం చెప్తుందో మనతో లేడీ అఘోరి ఉంది. హరహర మహాదేవ్ ఓం నమః. పట్టుకోవడము కొట్టడం అయిపోయింది, కిడ్నాప్ దాకా వచ్చింది. ఇప్పుడు హరహర మహాదేవ్ ఓం నమః శివాయ అఘోరి కాళీ నమ గురుదత్తే నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. చెప్పండి నాన్న, ఏం చెప్తారు అమ్మాయిని కిడ్నాప్ విషయంలో? నాన్న ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానుగా, కిడ్నాప్ చేసి ఇంత బహిరంగ ఎందుకు తిరుగుతాం నాన్న? ఆమె ఇష్టపడి వచ్చింది, ఆమె ఎప్పుడో సాధన నేర్చుకోవాలని 2 years బ్యాకే ఒక గురువు దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు నేర్పించలేదంటే నాకు అప్రోచ్ అయింది. సరే అమ్మ రండి అన్న. ఈమెతో పాటు ఇంకా 11 మంది పిల్లలు కూడా ట్రైన్ అవుతున్నారు. అందరు అమ్మాయిలే, నేను అబ్బాయిలకు ఇవ్వను అది, ఎందుకంటే మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలా జరుగుతుంది అంతే తప్ప ఏదో కిడ్నాప్ అయితే మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారేమో మంగళగిరిలో, పోలీస్ వాళ్ళు ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేస్తే నేను వెళ్తాను కదా, నేను తీసుకొని వెళ్తాను కదా, నా దగ్గరనే ఉంది కదా. ఇప్పుడు ఆమె నేను పోను అంటుంది, నేను బలవంతంగా నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నేను బలవంతంగా పంపించాను కదా, అదే జరుగుతుంది ఇక్కడ. పోలీసులు ఏమైనా అప్రోచ్ అయ్యారు మీకు? నాకు ఎవరు అప్రోచ్ కాలే. ఏ విషయంలో? అరే ఇంత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ ఉంది నా మీద, నిఘా ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, ఏడ స్టే చేస్తుంది అన్నీ తెలిసిన వాళ్ళు మరి ఇలాంటి అపోహలు వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేస్తే నేను అప్రోచ్ అవుతాను కదా, కంపల్సరీ నేనే వెళ్తాను స్వయంగా తీసుకొని. వాళ్ళు అనడం ఏముంది? వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న మీ పైన తప్పుడు అలిగేషన్స్ కొన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా తాళి కట్టింది, నన్ను కూడా పెళ్లి చేసుకుంది, ఆవిడని పెళ్లి చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నాతో కలిసి కొద్దిసేపు రొమాన్స్ చేసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అదే నేనేమంటున్నాను నాన్న, అనేవాళ్ళు మస్తు మంది ఉంటారు, ఎలిగేషన్స్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడైతే అమ్మవారిగా మారానో అప్పుడు జస్ట్ పిన్నిస్తో కుచ్చితే ఎలా ఉంటుందో జస్ట్ ఇక మన చర్మానికి అంత రంధ్రం మాత్రమే ఉంటుంది, ఓన్లీ యూరిన్ పోయడానికి మాత్రమే. నాకు కామక్రోధమే వద్దనుకొని సర్వసం శివయ్య అనుకొని శరీరంతో త్యాగం చేసినోడికి కామమేడికెళ్ళి వస్తుంది. అయినా నేను ఒక మొగోడికి తాళి కట్టడం ఎక్కడన్నా ఉందా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు వాళ్ళు? నేను అదే అడుగుతున్నా కదా, ఇది ప్రజలకు వదిలేస్తున్నాను. అవును కదా, ప్రజలకు ఎవరైతే వాళ్ళు చెప్పిన కొన్ని నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు కదా, ప్రజలకు నేను ఇది చెప్తున్నాను, ఒక మొగోడికి తాళి కట్టి ఒక ఆడదానికి తాళి కట్టి ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు, ఇంకా ఎంత చెడగొడదామని ఆలోచిస్తున్నారు అనేది కావాలి. గైడెన్స్ ఇస్తున్నారా లేకుంటే వాళ్ళు ఇంకేమని అనుకుంటున్నారా? అఘోరి శిక్షణలో తాళి కట్టి సొంతం చేసుకోవడం అట్లాంటి సిస్టమ్ ఉంటుందా? అస్సలు ఉండదు, అలాంటి సిస్టమే ఉండదు, అలాంటి సిస్టాలే ఉండవు. ఇందులో సర్వసం త్యాగం చేయడమే ఉంటుంది తప్ప ఇలాంటి సిస్టమ్ అనేదే ఉండదు. ఏడికెళ్ళి వచ్చింది ఈ సిస్టమ్? ఇన్ని రోజులు లేనిది కావాలని దీక్ష నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకొని వచ్చి తీసుకెళ్ళండి, ఆమె వస్తా అంటే మేమేం బలవంతం పెడుతున్నామా? ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లలో నేనే కంప్లైంట్ ఇచ్చా అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకంటే అమ్మాయి మీద చిన్న ఘాటు పడ్డా, నిన్ను నమ్మి వచ్చిన పిల్లలు నువ్వు సురక్షితం చేయాలి, నేను నమ్మొచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు కొట్టినా సరే, చిన్న ఘాటు పడ్డా సరే, నువ్వెందుకు పంపించావు అంటారు. మళ్ళీ ఇదే ప్రజలు అంటారు, అన్ని విధాలుగా వీళ్ళే మాట్లాడతారు. నేను కాదు కదా మాట్లాడేది, నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నేను సురక్షితం చేస్తున్నా, సాధన నేర్పిస్తున్నా. శ్రీవర్షిని కుటుంబ సభ్యులు మీ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని తిరిగి మా కుటుంబానికి అప్పగించండి అంటే మీరు రెడీగా ఉన్నారా? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ అమ్మాయి పోతుందా పోదా అనేది ఆ అమ్మాయి ఇష్టం. మీ గురించి చెప్పండి. నేను నా గురించి నేను డన్, నేను ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. ఆమె ఇష్టం, ఆమె సాధన నేర్చుకుంటుందా నేర్చుకోదా ఆమె ఇష్టం. కానీ ఆమె నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నాకు ఏది అట్టంకు జరగద్దు, ఆ అమ్మాయికి కూడా జరగద్దు. ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగిందంటే మళ్ళీ నన్నే అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళినా సరే ఆమెకి ఏం జరిగినా నన్నే అంటారు. కాబట్టి ఈ అన్నిటికీ ఓకే అంటే ఆమె వస్తా అంటే, ఆమె ఇష్టపూర్వకంగా వస్తా అంటే తీసుకెళ్ళండి, నాకేం. మీద ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక వ్యక్తి మీద పడుకొని అతన్ని పిసికి అది అంతా రొమాన్స్ చేసినట్టు. ఏంది అది? కాదు, అది ఒక షార్ట్ లాగా తీశారు. ఈ అమ్మాయి వీడియో తీసింది. ఆ వీడియోలో వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నారు, చూసారా మీరు? ఉన్నారా? మరి అక్కడ ఏం జరుగుతుంది నాన్న? జస్ట్ అక్కడ ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి అక్కడ సాధన నుండి ఆమెకు అబ్బలేక, సాధనాలు కరెక్ట్ నేర్పించలేక వచ్చి కొన్ని రోజులు ఒక సోకాల్డ్ ఒక మీడియా ఉంటుంది, ఆ మీడియాలో కొన్ని యాంకరింగ్గా పోయింది. పోతూనే ఈమెకు అదేదో ఉంటుంది కదా,
ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఓ షార్ట్ వీడియో తీద్దామమ్మ, మీరు ట్రెండింగ్లో ఉన్నారు కదా, ట్రెండింగ్ అవుతుందంటే సరే అని ఆయనకు మెడ పట్టుకొని నేను ఇలా లాగినట్టు చేశాను. దాన్నే ఇంకో వేరే రకంగా చెప్తాను. ఇప్పుడు నేను తాళి కట్టింది ఎలా చెప్పారో అది అలా చెప్తున్నారు. ఏదో అబ్బాయి నిరోధ్ తీసుకురమ్మని చెప్పి కామవాంఛ తీర్చుకుంటుంది నాతో అని చెప్పేసి ఒక మాట చెప్తానన్నా, నేను దీనికి 100% పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి మనం వెళ్దాం, లైంగికంగా అయిందో లేదో డాక్టర్లు అయితే నిర్వాదన చేస్తారు కదా, దానికి నేను రెడీ. లైంగిక టెస్ట్కి 100% బల్ల కొద్ది కాళీమాత మీద ఒట్టు, శివయ్య మీద ఒట్టు, నా ప్రాణం వాళ్ళు, నాకు సర్వసం వాళ్ళు, నా గురువు ఎంతనో భగవంతుడు అంతా, నేను రెడీగా ఉన్నా. లేడీ అగోరి తాళి కట్టింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అదే వాళ్ళ అన్నకు కూడా కట్టిందని అంటున్నారు కదా, మరి ఎవరు కడతారు? ఇప్పుడు రోడ్డు మీద నాతో ఇప్పుడు ఈ నాన్న వచ్చింది, ఈ నాన్న వచ్చిన వాళ్ళందరికీ తాళి కట్టి ముద్దులు పెట్టుకుంటూ పోవాలా? మళ్ళీ ఏముంటుంది ఈ సభ్య సమాజానికి? వాళ్ళకి ఇప్పుడు ముద్దు పెడితే వాళ్ళు ఊకుంటారా? నాన్న తాళి కడితే ఊకుంటాడా? వాళ్ళు వచ్చేది ఆశీర్వాదానికో లేకుంటే బాధ చెప్పుకోవడానికి వస్తాడు, దాని గురించి వస్తాడు. కానీ ఇవన్నీ అపోహలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పు ఇప్పుడు ఉన్న జనరేషన్లో? అరే రోడ్డు మీదకి ఆడపిల్ల చెట్టు చాటున యూరిన్ పోతే బయటికి వస్తుందో రాదో, ట్రైన్లలో రేపులు చేస్తుంది, అది వదిలేసి అగోరమ్మ మగోనికి తాళి కట్టింది, అగోరమ్మ ఆడదానికి తాళి కట్టి, ఏమిది? ఈ సమాజం ఎటుపోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను, దాని గురించే ఇప్పటిదాకా పోరాడుతున్నాను. భక్తులు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు, మీకు తెలుసు, నాతో ట్రావెల్ చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు కూడా ఎన్నో నెలల నుండి చూస్తున్నారు. ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయి నా మీద? నేను ఒక ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గో సంరక్షణ గురించే చేస్తున్నా. వీళ్ళు ఈ మధ్యకాలంలో నా పోరాటం నచ్చి వీళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప, కొత్త వాళ్ళు వచ్చినా దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వీళ్ళు ఇలా పోర్ట్రేట్ చేయడం తప్పది, అది ప్రజలకు ఊహకు వదిలేస్తున్నాను. నేను అన్నిటికీ సిద్ధం ఉన్నాను. ఒకడంటాడు అగోరి దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తా తీసుకోండి, ఎన్ని ఉన్నాయో చెప్పుకోండి, నాకు ఎంత భూమి ఉందో నువ్వు నిరూపించుకో, నేను దేనికైనా సిద్ధం. ఇంత కరాఖండిగా చెప్తున్నా, రేపు పొద్దున్నే మీడియా ముందు ఇదే జీ న్యూస్లో నేను వచ్చి పెడతాను, నా బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, నాకు భూములు ఎంత ఉన్నాయి నిరూపించండి. మరి ఇంత పోలీసు వ్యవస్థ, మనకి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉంది, సిబిసిఐడి ఉంది, సీఎంలు పిఎంలు ఉన్నారు. ఒక మనిషిని పుట్టుపూర్వకం తీయడం వితిన్ సెకండ్ పని. మరి తీసి బయట పెడతారు కదా, ఏదైనా అక్రమంగా ఉంటే, ఎన్ని వేల కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అలా ఊహకు వదిలేస్తున్నాం. ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది ఇలాంటి ఎలిగేషన్ చేసినా నేను పట్టించుకోను. నేను ఏదైతే బాటలు నడుతున్నా అదే బాటల. ఇంకెంతమంది ఆడపిల్ల వచ్చినా దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇలాంటి ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను కొడితే అందరూ అంటారు అగోరమ్మ, ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని వచ్చిందో అగోరమ్మ వశీకరణ చేసిందని. నేను వరంగల్ లోక్ కళ్యాణం గురించి పెద్ద ఎత్తున పూజ చేశా, అదే మీడియా వాళ్ళు, అదే పోలీసు వాళ్ళు ఇలా చూస్తుండే. నేను డైరెక్ట్ వశీకరణ చేస్తా. వశపరచుకోవడం పెద్ద ముఖ్యం కాదు, అలా డైరెక్ట్ చేస్తాను. నేను చాటుపంటి చేయడం నాకు రాదు, నేను డైరెక్ట్ చేసేదాన్ని డైరెక్ట్ చెప్పి చేస్తాను. అగోరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది, చాలా మంది పొలిటికల్ గా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి మొత్తం పిఎంలు రోజు ఫోన్ చేసి నాతోనే మాట్లాడతారు, వాళ్ళకి వేరే పని పడలేదు. సీఎంలు పిఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరున్నారు నాన్న? నా ధైర్యం, నా బలం, నా ఆస్తి కాళీమాత, శివయ్య నా గురువు, అంతే. వీళ్ళు తప్ప ఎవరు లేదు. వీళ్ళు ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం నాన్న? మిద్దెల మేడలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని కట్టించుకోలేనా? నా అబ్బాయి ఆ గుడిసెలు ఎందుకుంటారు? ఆ గుడిసెలు ఇప్పుడు కూడా ఎందుకుంటారు? నేను భక్తులు ఇచ్చిన కార్లో తిరుగుతూ, భక్తులు ఇచ్చిన భోజనం పెడుతూ, భిక్షాటన చేస్తూ, ఇళ్ళకి వెళ్ళి భక్తులు ఇచ్చిన పెట్రోల్ మీద బతుకుతున్నా. మరి నాకెందుకు? నేను అక్రమంగా సంపాదించుకోలేనా? ఎందరో పీఠాధిపతులు ఎందరో ఉన్నారు కదా, అలాగా నేనే ఎక్కడన్నా చిన్న భూమి లాంటిది పెట్టుకొని, ఒక చిన్న గుడి కట్టుకొని నేనే చేసుకోవచ్చు కదా. మరి అదే ఏది నిస్వార్థంగా, స్వార్థం లేకుంటున్నా కాబట్టి ఇలా పోరాడుతున్నాను. అందుకే నన్నే టార్గెట్ చేస్తున్నారు సోకాల్ మీడియా, కొంతమంది సోకాల్ పబ్లిక్. నేను ఎవరి మీద అయితే ఒక అపోహ వేస్తానో వాళ్ళు అన్య మతస్థులు, వీళ్ళు చేస్తూనే ఉంటారు. చేసుకోనివ్వండి, నాకు ఇక్కడ ఒరిగేది ఏం లేదు, పోయేది ఏం లేదు. నేను అన్నిటికీ సిద్ధపడే ఇలా వచ్చాను కదా. మీరు ధర్మం కోసం పనిచేస్తే ఎక్కడ పోయినా పోలీసులు మిమ్మల్ని, మీ వాహనాన్ని గుడికి పోకుండా ఎక్కడిదక్కడ అడ్డుకుంటున్నారు. మీరు ఈ విషయం చెప్పట్లేదా? నేను గుడికి వెళ్తున్నాను, దర్శనం కోసం 100% ముందే ప్రోటోకాల్ చెప్తున్నాను, 1 day 2 days ముందు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే, శివరాత్రి తర్వాత ఆగమని వేములవాడలు అన్నారు. తర్వాత మొన్న వేములవాడకు శివరాత్రి తర్వాత రమ్మన్నారు, కానీ మొన్న పోతే రంజాన్ ఇప్పుడు ఏదో నడుస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత రమ్మని అంటారు. మొన్న జోగులమ్మ అమ్మవారికి పోతే అక్కడ రమ్మన్నారు, అలాగే అంటారు. అంటే ఇది అయిపోయిన తర్వాత, అంటే అన్న మతస్థుల పండగలు అయిపోయిన తర్వాత నా గుడికి నాకు వెళ్ళడానికి స్వేచ్ఛను కూడా ఇవ్వట్లేదు. అంటే చూడు, నార్త్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. నార్త్లో ఎంతమంది భక్తులు వస్తారు, ఎలా నన్ను తీసుకెళ్తారు, ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటున్నాను నేను.
అంతే కదా. ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ అవుతున్నాయి. ఇలా ఒక గుడిలో జరిగేందుకని నేనే కాదు ఎవరైనా అంటారు, హిందూ అనేటోళ్ళు ఎవరైనా అంటారు, ఆ బొంద ఎందుకు, ఆ సమాధి ఎందుకని ఎవరైనా అంటారు. దాని గురించి మాట్లాడినా అదే కాంట్రవర్సీగా చేసిండ్రు. ఈమె వెళ్తే మళ్ళీ ఇంకేమైనా గొడవలు అవుతాయని అలా చేస్తున్నా. కానీ ప్రజల ఊహకు వదిలేస్తున్నాను. నేను ఒక మొగడికి తాళి కట్టిన అనడము, లేకుంటే ఒక ఆడపిల్ల తాళి కట్టుకొని ఏం చేస్తారు, ఇది సభ్య సమాజానికి వదిలేస్తున్నాను. ఇక మీ ఊహకు వదిలేస్తున్నాను. మీరు ఎలా ఆలోచించుకున్నా నాకు ఫరక్ పడదు, మీ ఇష్టం. నేను ఇలాగే ఉండాలి, నేను నా దేహాన్ని వదిలేసే అంతకు ఇదే దీక్షలో ఉండాలి, ఇలా సాధన చేస్తూ. ఇంకా ఆడపిల్లలు వస్తున్నారు, వాళ్ళకి సాధనిస్తూ ఇలాగే ఉండాలి. హర హర మహాదేవ్. ఇప్పుడు శ్రీవార్చి నేను ఏం చేస్తారు మీరు తీసుకెళ్ళి? ఆమె అయితే సాధన నేర్చుకుంది, ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఒక్కొక్క స్టేజ్ వెళ్తుంటుంది. ఆమెకు 100% నేను ప్రొటెక్షన్ ఇస్తాను. ఎందుకంటే నైట్ 1 గంటకు నన్ను రీచ్ అయింది ఆడపిల్ల ఒక్కతే. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడెక్కడ ఏమవుతుందో మీకు కూడా తెలుసు. ఎన్ని టీవీ ఛానళ్ళలో ఇక్కడ ఆడపిల్లకి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా మానబంధాలు జరుగుతున్నాయి, ఇలా మర్డర్లు జరుగుతున్నాయని. అలాంటిది ఒక్కతే బస్సు ఎక్కి నా దగ్గరికి వచ్చిందంటే నేను 100% నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం అడ్డేసానో నేను కాపాడుకుంటాను. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్తే వెళ్ళనివ్వండి, ఆమె వెళ్ళను అంటే నేను నా ప్రాణం అడ్డేసానో నేను కాపాడుకుంటూ సాధనలో లీలం చేస్తాను. ఎన్ని రోజులు దీక్ష నేర్పిస్తారా మాకు? కంపల్సరీ 12 years ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. 12 years మీతో పాటే తిప్పుకుంటారు 100%. ఈమెనే కాదు, విహార యాత్రలకు ఇంకా చాలామంది వస్తున్నారు. అందరు త్వరలోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా చూడండి, పెద్ద ప్రణాళిక జరగబోతుంది. దాన్ని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు, ఎవరితో కాదు కూడా. బహిరంగ ఫుడ్ కానీ మళ్ళీ ఆమె అవసరాలు కానీ కంపల్సరీ అన్నీ సక్రమంగా జరుగుతాయి. అన్నీ చూసుకుంటూనే ఉన్నాను. ఆమెకు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ తల్లిదండ్రులు గుర్తొస్తే తీసుకురావడం 100%. వాళ్ళు ఒకవేళ ఈమె చూడాలి అంటే నేను తీసుకెళ్తాను, మాట్లాడతారు. ఆమె మళ్ళీ రావాలన్నప్పుడు మళ్ళీ వస్తుంది. దాంట్లో ఏముంది, కన్న తల్లిదండ్రిని చూడాలని ఆమెకు ఉంటుంది, నా కూతురిని చూడాలని వాళ్ళకు ఉంటుంది. ఆమె వెళ్తా అన్నప్పుడు చూసి 2 రోజులు ఉండొస్తా అంటే వెళ్ళని, లేకుంటే మొత్తానికి అట్టే ఉంటా అంటే ఉండని. ఆమె ఇష్టం కదా నాన్న, ఆమె ఇష్టం. మనమేం బలవంతం పెట్టలేదు. బలవంతం పెట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్నాప్ చేసిందంట, ఎక్కడో దాకుండా. హైదరాబాద్కి ఇంత బహిరంగంగా తిరుగుతున్నాం, బహిరంగంగా తిరిగి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం. ఎక్కడ మరి కిడ్నాప్ చేసిందని నిరూపించుకోండి. ఇంకా అలా ఊహకు వదిలేస్తున్నాను నాన్న. హర హర మహాదేవ్. శ్రీవర్షిని యొక్క అమ్మాయిని నేను కిడ్నాప్ చేయలేదని తను సాధనలో భాగంగా శిక్షణ కోసం తనను అప్రోచ్ అయింది. నా దగ్గర ఉంది, క్షేమంగానే ఉంది. ఆవిడని, ఆ అమ్మాయిని తీసుకొని నేను పర్యటనకు బయలుదేరుతా ఉన్నాను. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోబోతా ఉన్నాను. ఆ అమ్మాయి ఇష్టపరంగా నాతో వస్తుంది కాబట్టి నేను తీసుకెళ్తా ఉన్నాను. ఎక్కడ కూడా నేను కిడ్నాప్ చేయలేదు, హైదరాబాద్లో ఉన్నాను. ఒకవేళ పోలీసులు నాకు కాంటాక్ట్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకురావాలంటే, మంగళగిరి పోలీసులు కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి ఆ అమ్మాయిని తీసుకెళ్తా అంటే కూడా పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అమ్మాయి వస్తుందా లేదా అది ఆమె ఇష్టం బట్టి ఉంటుందంటూ మాత్రం లేడీ ఆగూరి చెప్తా ఉంది. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.